మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. ఆంధ్రాలో అంగన్వాడీలో పనిచేసే అక్కలంతా సమ్మెలు చేస్తున్నారు కదా, 7 కాడ అంగన్వాడీలకు తాళాలు పెట్టేసిర్రు. మా డిమాండ్లు తీర్చేదాకా కొలువులు చేసేదేలే అనుకుంటా రోడ్డు ఎక్కుతుర్రు అక్కలంతా. అటు గవర్నమెంట్ మాత్రం మీరు సమ్మె చేసి నడిమిట్ల బాలింతలకు గర్భిణీలకు అంగన్వాడికి వచ్చే పిల్లగాండ్లకు ఎందుకు తిప్పలు పెడతారు అని సర్కారు కూడా ఐషికి తైషి అంటుంది. అంగన్వాడోళ్ళు అర్రలకేసిన తాళాలను సుత్తలు అందుకొని వలగొట్టి చాలు చేయర్రి, ఎట్లయితే గట్లా అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది కదా గవర్నమెంటు. ఇక ఆఫీసర్లు సమరోత్సాహంతో సుత్తెలు గడ్డపారలు పట్టుకొని యుద్ధానికి పోతున్న సైనికులు రంగంలోకి దిగిన రోళ్ళ కేజీఎఫ్ బంగారు గని తలుపులు వలగొట్టేందుకు హీరో రాకీబాయ్ ప్రయత్నం చేసినట్టు అనంత పద్మనాభ స్వామి గుళ్ళే నేలమాలిగల తలుపులు తీసేందుకు ఆఫీసర్లు సమరోత్సాహంతో పోయినట్టు ఆంధ్రాలున్న అంగన్వాడీ కేంద్రాల తలుపులు వలగొట్టేందుకు ఐసీడీఎస్ ఆఫీసర్లు సుత్తెలు గడ్డపారలు బండరాలు పట్టుకొని బయలుదేరిగా. अधिकार निर्लक्ष्य వైఖరి अधिकार निर्लक्ष्य వైఖరి अधिकार निर्लक्ष्य వైఖరి ఏసిన లాకును వలగొడదాం మూసిన తలుపులు తెరుద్దాం అనుకుంటా వెనకట మహారాజుల కోటల మీద దండెత్తిన సిపాయిల లెక్కనే తలుపులు వలగొట్టేందుకు మస్తుగా దండ్లాడిరిగా. తాళాలు సరిగా వలగొట్టవస్తలేదు. ఎవరైనా దొంగలను సాయం అడిగితే మంచిగుండు, వాళ్ళైతేనే ఈ పనులల్లో ఎక్స్పర్టులు ఉంటారా. అట్టిగా ఆఫీసర్లకు శ్రమ తప్పేది పో. ఇక సిపాయిల లెక్క ఆఫీసర్లు పోతే వీరపాండ్య కట్టబ్రహ్మణ లెక్క అంగన్వాడీ అక్కలు వాళ్ళకు అడ్డం పడ్డారు. మా అంగన్వాడీ తలుపును దాకాలంటే ముందుగా మమ్ముల దాటాలని ఆఫీసర్లకు ముచ్చెమటలు పట్టించారు కొన్ని జాగాల్లో. ఇక వీళ్ళ కథనోత్సాహం చూసి కంగుదిన్న ఆఫీసర్లు కొంతమంది దండయాత్రకు వచ్చిన మహారాజులు శత్రు సైనికుల బలగం చూసి శరణు వచ్చినట్టు ఇక వాళ్ళ ఆవేశం చూసి ఆడికెంచి జారుకున్నారు. మరి ఏది వీళ్ళంతే ఎందుకు ఇట్లా జిద్దు పోతురు అంగన్వాడీ వాళ్ళు అంటే అలా కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పియాలి, ఉద్యోగులకు ఇచ్చినట్టే సౌలతులు చేయాలనే డిమాండ్లతోటి సర్కారు మీదకు జంగు సైరన్ ఊదిరు అంగన్వాడీ అక్కలు. మరి చూడాలి సర్కారు వీళ్ళ ముచ్చట్ల ఏం చేస్తుందో.